ఒక కోడి వల్ల వారికి ప్రతిరోజు బంగారు నాణేలు దొరికే మార్గం తెలిసింది. కానీ చివరికి ఏమైంది? ఒక ఊళ్ళో సుబ్బు అనే అమాయకుడు ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. కానీ వాడి భార్య గౌరి మాత్రం గయ్యాళి గంప. తనకు దురాశ చాలా ఎక్కువ. ఆకాశంలో మేడలు కడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు గౌరీ సుబ్బుని సంతలోకి వెళ్ళి ఒక కోడిని కొనుక్కురమ్మని పంపింది. సరే అని సుబ్బు సంతకు వెళ్ళి ఒక మంచి కోడిని కొని ఇంటికి బయలుదేరాడు. కాని దారిలో ఒక వ్యక్తి చాలా దిగులుగా ఎదురయ్యాడు. తనని చూస్తుంటే చాలా పేదవాడులాగా అనిపించాడు సుబ్బుకి. వెంటనే సుబ్బు తనని చూసి జాలిపడుతూ ఏమైంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, నేను చాలా పేదవాడిని. నాకొక భార్య, కూతురు. మా కుటుంబం సరిగా భోజనం చేసి 2 రోజులు అయ్యింది. ఉదయం నుంచి తిరుగుతున్నా సరే ఒక్క పని కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఇంటికెళ్ళి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పాడు. అతని కష్టం విన్న సుబ్బు కరిగిపోయి తన దగ్గరున్న కోడిని ఇవ్వబోయాడు. కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోలేదు. నేను పేదవాడినే కానీ బిచ్చగాడిని కాదు, ఊరికే తీసుకుంటే అది భిక్షం అవుతుంది అన్నాడు. అప్పుడు సుబ్బు కాసేపు ఆలోచించి, సరే అయితే ఈ కోడికి బదులుగా మీ ఇంట్లో నీకు అవసరం లేని ఏదైనా వస్తువు ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆ పేదవాడు సంతోషించి సుబ్బుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇల్లంతా వెతికినా ఏమివ్వాలో తెలియలేదు. చివరికి అటక మీద వాళ్ళ తాతగారు ఎప్పటినుంచో దాచిపెట్టిన ఒక పాత నిచ్చెన కనిపించింది. అది ఇప్పటిదాకా ఉపయోగించిందే లేదు. అది ఇద్దామని అనుకున్నాడు. సరే అని సుబ్బు ఆ నిచ్చెన తీసుకొని కోడి వాళ్లకు ఇచ్చి ఇంటి బాట పట్టాడు. ఖాళీ చేతులతో తిరిగొచ్చిన సుబ్బుని చూసి ఏమైంది అని అడిగింది గౌరీ. జరిగింది మొత్తం చెప్పాడు. అది వినగానే గౌరీకి పట్టరాని కోపం వచ్చింది. కోడిని తీసుకుని రమ్మంటే అది ఇచ్చేసి ఎందుకు పనికిరాని నిచ్చెన తీసుకొని వచ్చావా? ఈరోజు రాత్రికి నువ్వు బయట పడుకో అని అరిచి తలుపేసేసింది. ఆ మాటతో సుబ్బుకి ఏం చేయాలో తెలియక నిచ్చెన పక్కన పెట్టుకొని ఇంటి బయటే తెరెట్లో బాధపడుతూ పడుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో తన కళ్ళ మీద విపరీతమైన వెలుగు ఒకటి పడడంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఆ వెలుగు నిచ్చెన నుంచి వస్తుంది. అది కూడా దాని పొడవు బాగా పెరిగిపోయి నిటారుగా నిలబడింది. చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంది. అది చూడగానే ముందు ఆశ్చర్యపోయాడు సుబ్బు. ఈ నిచ్చెనలో ఏదో మాయ ఉంది, అదేదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. అలా కాసేపు ఎక్కగా సుబ్బు ముందు ఒక చిన్న రంధ్రం కనిపించింది. అందులో నుంచి బయటకు వచ్చాక తెలిసింది అదొక చెట్టు తొర్ర అని. ఒక్కసారిగా తను వచ్చిన చోటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాడు. అది ఒక మాయాలోకంలాగా ఉంది. అక్కడంతా ఎటు చూసినా చాలా వింతగా ఉంది. తన పక్క నుంచే మేఘాలు వెళ్ళిపోతున్నట్లు అనిపించాయి. చుట్టూ పచ్చగా ఏదో అడవిలో ఉన్నట్టుంది. ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తున్నట్లు తన వైపు వస్తున్నట్లు అనిపించింది. వెంటనే సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. అలా వెళ్లే సమయంలో తన జేబులోని చిల్లర కొంచెం ఆ దారిలో పడిపోయింది. కాసేపటికి సుబ్బు కొంతమంది రాక్షసులు ఆ దారిలో రావడం చూశాడు. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి తల మీద 2 కొమ్ములు కూడా ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే భయంతోనే ప్రాణం పోయేలా ఉంది. కానీ విచిత్రంగా వాళ్లతో పాటు ఒక బంగారు నెమలి కూడా కనిపించింది. ఆ నెమలి దారిలో నడిచే సమయంలో ఇందాక సుబ్బు పారేసుకున్న నాణాల మీద అడుగు వేసి వెళ్ళింది. వాళ్ళు వెళ్లేదాకా చెట్టు చాటునే ఉండి వెళ్ళిన తర్వాత ఆ నాణాలు తీసుకుందామని వెళ్ళాడు. కానీ విచిత్రంగా అవి మొత్తం బంగారు నాణాలుగా మారిపోయాయి. అది చూడగానే సుబ్బుకి పట్టరాని ఆనందం వేసింది. అదే సంతోషంతో ఆ చెట్టు త్వర ద్వారా నిచ్చెన చేరి మళ్ళీ భూమి మీదకు వచ్చాడు. వెంటనే వెళ్ళి తన భార్యను నిద్రలేపి
ఆ నాణేలు చూపించాడు. అది చూడగానే గౌరీ కూడా సంబరపడిపోయింది. ఎలా వచ్చాయి అని అడిగితే సుబ్బు జరిగింది మొత్తం చెప్పాడు. దానికి గౌరీ సరే రేపు మనిద్దరం అక్కడికి వెళ్దాం అని అంది. తర్వాత రోజు అనుకున్నట్లుగా ఇద్దరూ తమ జేబుల నిండా నాణేలు తీసుకొని అర్ధరాత్రి అవ్వగానే ఆ వింత నిచ్చెన ఎక్కి ఆ చెట్టు తొర ద్వారా మాయాలోకం చేరుకున్నారు. ఆ తరువాత ఆ నెమలి నడిచే దారి మొత్తం ఆ నాణేలు చల్లారు. అది అయిపోయాక ఇద్దరూ ఒక చెట్టు చాటున నిలబడ్డారు. కాసేపటికి మళ్ళీ నిన్నటిలాగానే కొందరు రాక్షసులతో పాటు ఆ బంగారు నెమలి వచ్చింది. వీళ్ళు చల్లిన అన్ని నాణేలు కాకపోయినా కొన్ని నాణేల మీద నడుచుకుంటూ వెళ్ళింది. ఆ నెమలి పాదాలు తాకిన ప్రతి నాణెం బంగారంలా మారిపోయింది. ఆ రాక్షసులు వెళ్ళిపోగానే సుబ్బు గౌరీ ఆ బంగారు నాణేలు అన్నీ తీసుకొని కిందకు వచ్చేశారు. అది మొదలు రోజు వీళ్ళు అర్ధరాత్రి ఆ మాయాలోకానికి వెళ్ళడం, దారి మొత్తం నాణేలు చల్లడం, వాళ్ళు వెళ్ళిపోయాక బంగారు నాణేలు ఏరుకొని రావడం, ఇదే తంతు. కష్టపడకుండా వస్తున్న సొమ్ము కావడంతో ఇద్దరిలో బద్ధకం బాగా పెరిగిపోయింది. సోమరిపోతుల్లాగా తయారయ్యారు. ఒకప్పటిలా సుబ్బు కూడా కష్టపడి పని చేయడం మానేశాడు. ఇదిలా ఉండగా ఒకసారి రోజులాగానే ఇద్దరూ మళ్ళీ వింత నిచ్చెన ద్వారా ఆ మాయాలోకానికి చేరుకున్నారు. కానీ ఆ రోజు గౌరీకి ఆ రాక్షసులు రోజు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అనిపించింది. ఎప్పటి నుంచో అది సుబ్బు మదిలో కూడా ఆ ప్రశ్న ఉండడంతో ఇద్దరూ ఆ రాక్షసులకు కనపడకుండా వాళ్ళను వెంబడిస్తూ వెనకాలే వెళ్ళారు. వాళ్ళు అలాగే కొంత దూరం వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ముందు అందరూ చేరి ఏదో పూజ చేశారు. ఆ పూజలో భాగంగానే కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం కూడా చేశారు. అలా కాసేపు చేసిన తరువాత మళ్ళీ వచ్చిన దారిలోనే వెనుతిరిగారు. అది చూసిన గౌరీకి ఒక దురాలోచన కలిగింది. ఇలా ఎంతకాలమని రోజు నాణాలు చల్లుకుంటూ ఏరుకుంటూ బతుకుతాం? రేపు వాళ్ళు పూజలో ఉన్నప్పుడు అదేదో ఆ బంగారు నెమలిని ఎత్తుకొని మనతో పాటు కిందకు తీసుకుని పోతే మనం కోరుకున్నంత బంగారం దొరుకుతుంది కదా అని ఆలోచించింది గౌరీ. అదే ఆలోచన సుబ్బుకు కూడా చెప్పింది. సుబ్బు కూడా బంగారానికి ఆశపడి సరే అన్నాడు. మరుసటి రోజు కూడా ఆ రాక్షసులను వెంబడిస్తూ ఆ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తూ కళ్ళు మూయగానే ఇద్దరూ కలిసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నెమలిని పట్టుకున్నారు. వీళ్ళు ఆ నెమలిని ముట్టుకోగానే అది పెద్దగా మనుషులు మనుషులు అంటూ అరిచింది. అది అరవగానే ఆ రాక్షసులు కళ్ళు తెరిచారు. కోపంగా వీళ్ల వైపు చూశారు. వాళ్ళని చూడగానే సుబ్బు గౌరీ భయపడిపోయి ఆ బంగారు నెమలిని అక్కడే వదిలేసి పరుగు మొదలుపెట్టారు. ఆ రాక్షసులు వీళ్ళని చంపడానికి ఆయుధాలతో వెంబడించారు. సుబ్బు గౌరీ ప్రాణభయంతో వేగంగా పరిగెత్తుకుంటూ చెట్టు తొరలోకి దూరిపోయారు. ఆ రాక్షసులకు రోజు వీళ్ళు ఆ మాయాలోకంలోకి ఈ చెట్టు తొర్ర ద్వారా వస్తున్నారు అని తెలుసుకొని దాన్ని శాశ్వతంగా ఓ పెద్ద బండరాయితో మూసేశారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ సుబ్బు గౌరీ ప్రాణాలతో భూమి మీద బయటపడ్డారు. ఆ తర్వాత ఆ మాయాలోకానికి వెళ్ళే దారి లేక రోజూ వచ్చే ఆ బంగారు నాణేలు కూడా వాళ్ళ దురాశతో కోల్పోయారు. ఇక చేసేదేమీ లేక అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు. ఈ కథలో సుబ్బు గౌరీ తమ దగ్గర ఉన్న దాంతో చాలని తృప్తిపడుంటే రోజు బంగారు నాణేలు వచ్చేవి. కానీ దురాశతో నెమలినే కాజేయాలని చూశారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అదృష్టం బాగుండి తప్పించుకున్నారనుకోండి. దురాశ దుఃఖానికి చేటు అని మీరు అంగీకరిస్తారా? ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.